హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇంకా ఇవాళ నేనైతే పొద్దున్నే లేసేసాను. పోదొక్క 4కి లేసేసి ఇంకా నేను బ్రష్ చేసేసుకొని ఇంకా నేను ఇక్కడ బయటికి వెళ్ళి వాకిలి ఉడిచేసి వచ్చేసినాక ఇంకా చీకటిగానే చాలా చీకటిగా ఉంది. వర్షం కూడా పడుతూ ఉంది, కొంచెం సన్నగా పడుతూ ఉంది. ఇంకొకటి ఏంది, ఇక్కడ వచ్చినాక నేను మొత్తం లోపలికి వచ్చేసి ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నా. నేను పొద్దున్న చేసినప్పుడన్నా వీలైతేనేమో రాత్రి పూట చేసుకుంటే, వీలు కాకపోతే పొద్దున్నే ఎట్లాగో నల్ల వస్తుంది కదా, మబ్బులను నల్ల వస్తుంది కాబట్టి పొద్దున్నే చేసుకుంటా క్లీను. సో అయితే నేను ఎట్లా క్లీన్ చేసినంటే, ఫస్ట్ నేను ఇక్కడ కవర్లు వేసుకున్నాను అనమాట. ఆ 2 స్టవ్ల పైన ఇక్కడ బర్నర్ల పైన నేను కవర్లు వేసినాక కడిగిన అనమాట. మంచిగా స్క్రబ్బర్తో మంచిగా సబ్బెట్టి రాసి కడిగేసిన. ఇంకా అదంతా ప్లాట్ఫారం మొత్తం కడగాలి. ఇంకా మొత్తం ప్లాట్ఫారం మొత్తం కడిగేసుకుంటా. ఈ కవర్లు పెట్టుకుంటే ఏంటంటే మనకు దాంట్లో నీళ్లు పడాయి అనమాట, బర్నర్ లోపల నీళ్లు పడాయి. సో ఇంక ఇక్కడ మంచి నీళ్ళు అన్నీ నింపేసాను అనమాట. బాటిల్స్ అన్నీ కడిగి నింపి పెట్టేసుకుంటాను. ఇంకా ఇదంతా అయిపోయినాక ఇక నేను బాసనలు అన్నీ దోమేసేసుకున్నా. అన్ని బాసనలను దోమేసి పెట్టేసుకున్నా. ఇంకా అన్నీ ఇట్లా ట్రబుల్ వేసేసుకుంటా, బాసనలని ట్రబుల్ వేసేసుకుంటే ఇంకా నేను నీళ్ళు నింపిన పైప్ అక్కడే ఉందన్నమాట. మేము అన్ని బిందెలు నింపుతాము, ఇవన్నీ బిందెలు నింపుకుంటాము. ఇక మాలం కూడా నింపుతాం అన్నమాట. ఇవన్నీ నింపి పెట్టేసుకుంటాను. ఇక బాసనలు అన్నీ అయిపోయినాయి. సో ఇంకా ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటాం. మాకు ఏంటంటే నీళ్ళు ఇక్కడ దీనిపైన నీళ్ళన్నీ దీని పడి కింద షెల్ఫ్ ఉంటుంది. ఆ షెల్ఫ్లకు అన్నీ నీళ్ళు అన్నీ పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కడిగిన నీళ్ళని డైరెక్ట్ దాంట్లో ఒక్కొక్కసారి దీని కింది కడిగేటప్పుడు పొద్దున్నే ఇంకా నేనైతే ఇంక ఇది షీట్ వేసినందుకు కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నాను, అంత క్లీన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను పాలకి వెళ్ళాలి. పాలకి ఇంకా నేను పాలకి వెళ్తాను అన్నమాట. కొంచెం పాలకు పోతే ఏంటంటే వాకింగ్ అయినట్టు ఉంటుంది నాకు, అట్లాగే పాలు కూడా తీసుకొచ్చినట్టు ఉంటుంది. నేను పాలకు కూడా వెళ్తాను. కొంచెం నమ్మంది ఇంకా నీళ్ళు ఎందుకు వద్దా ఉందంటే, మాకు పొద్దున్న 4 గంటలకే మంచినీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకా నీళ్ళంతా ఇక్కడ బుడ్డ ఉంటుంది. కొంచెం వర్షం కూడా పడింది. కాస్త దూరమే ఉంటుంది మాకు పాలకైతే. ఇంకా పాలకు వచ్చేసాను. ఇంకా చాలామంది నాకన్నా ముందే వచ్చి పాలు తీసుకొని వెళ్ళిపోయినరు. ఇంకా నేనే లాస్ట్లో ఉన్నాను అన్నమాట. ఇంకా నేను ఇంటికి పాలు తీసుకొని వచ్చినాక ఇంకా నేను ఇక్కడ పుంటికూర శనగపప్పు చేద్దామని ఇంకా పుంటికూర తీస్తున్నాను. రాత్రి ఒలిసి పెట్టుకున్నాను. కాస్త నీళ్ళలో వేసి పెట్టినాం అనుకో, అది నీళ్ళలో వేస్తే ఏమవుతుందంటే దాన్ని బాగా కడట్ట అనేది కిందికి వెళ్ళిపోతుంది. నాకు ఈ జల్లెడ మాత్రం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే జల్లెడ నేను అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది. అన్నిటికీ కూరగాయలు ఫ్రూట్స్ గిట్ట కడగడానికి అన్నిటికీ పనికి వస్తుంది. ఈ జల్లెడ నాకు చాలా పని ఇస్తుంది అనమాట. 2 సార్లు కడుక్కుంటాను అనమాట. దీని కింద అంతా మట్టి ఉంటుంది, బాగా మట్టి వెళ్తుంది. నీళ్ళల్లో ఉండిపోతూ ఉంటాయి అనమాట. వడగొట్టాలి, ఒకసారి వడగొట్టి మళ్ళీ లేసేస్తా. ఇంకా నీళ్ళు ఉడకబోసేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ నీళ్ళు మళ్ళీ తీసుకుంటాను. మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొని ఇంకోసారి కడిగేసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది, ఉసుక అంతా పోతుంది. ఇంకేమన్నా ఉన్నా కానీ కిందికి వచ్చేస్తుంది. ఈ 2సారి కడిగేస్తున్నాం. ఎందుకంటే మట్టి అనేది చాలా ఉంటుంది మనకి. ఆకుకూరలలో అయితే ఎక్కువ ఉంటుంది మట్టి అయితే.
ఈ జల్లెడకైతే ఇట్లా హోల్స్ అన్ని హోల్స్ ఉంటే స్టాండ్ లెక్క ఉంటుంది అనమాట. స్టాండ్ కింద పెడతాం కదా, ఇట్లా నించుంటుంది, బాగుంటుంది. ఇది నాకు స్ట్రైనర్ మంచి అనిపిస్తుంది. జల్లెడ స్ట్రైనర్ కూడా అంటారు, జల్లెడ. ఇంకా నేను దీన్ని మళ్ళీ లాస్ట్ కడిగేసి ఇంకా స్ట్రైనర్లో వేసేస్తుంది. ఇలా నీళ్ళన్నీ వడిచినాక ఇంకా ఇక్కడ నేను కుక్కర్లో వేసేస్తాను. కొంచెం చిన్నగానే ఉంటుంది కుక్కరు, కానీ అది ఉడికినాక మనకు పుంటికూర అంత దగ్గరకు అయిపోతుంది. ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేస్తా, చించుతాను అనమాట. ఇట్లా చించి వేసేస్తాను. చించేసేసి ఇంకా దీంట్లో నేను పసుపు, కొంచెము ఎల్లిగడ్డ మొత్తం వేయాలి. ఒక గడ్డ ఉంటుంది కదా, ఎల్లిగడ్డ మొత్తం వేసేయాలి. ఒక మూడు విజిల్ల వరకు మనం పెట్టేసుకోవాలి. ఇంకా 3 విజిల్స్ వచ్చిందంటే ఉడికిపోతుంది. ఒక పక్కన ఇంకా పుంటికూర ఉడుకుతుంటుంది. ఇంకా నేను పాలు తీసుకొచ్చాను కదా, ఇంకా పాలు వేడి పెట్టేస్తాను. నేనైతే పాలు తీసుకురాగానే నేనైతే ఒక జల్లెడ తీసుకొని జల్లెడతో ఇంకా వడగొట్టేస్తాను అనమాట. ఎందుకంటే చెట్టు కింద వాళ్ళు పాలు వండుతారు కాబట్టి ఇంకా అక్కడ ఆకులు అవి ఇవి అన్నీ రాలుతూ ఉంటాయి అన్నమాట. అందుకే నేనైతే ఇక వడగొడతాను, దాన్ని పాలను వడగొట్టేస్తాను. కొంచెం అది కూడా క్యాన్ కూడా కడిగి పోసేస్తాను నీళ్ళల్లోనే. ఇంక ఇక్కడ పాలు పెట్టేస్తాను. ఇక్కడ పాలు వేడెక్కుతూ ఉంటాయి. అక్కడ మళ్ళీ పుంటికూర కూడా అవుతూ ఉంది. పాలు పుంటికూర పెట్టేసిన అంతలోపట మా పిల్లలు లేచిండ్రు కూడా, లేచి బ్రష్ చేసేసుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు బ్రష్ చేసుకునే లోపు క్యారెట్ బీట్రూట్స్ జ్యూస్ రెడీ చేసి పెట్టేస్తాను వాళ్ళకి. వాళ్ళు స్నానం చేసేసుకుంటారు. ఇంకా అట్లాగే వాళ్ళు రెడీ అయ్యే వాళ్ళకి జ్యూస్ ఇచ్చేస్తాను. నేను ఒక బాస్కెట్ ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఆ బాస్కెట్లో అంతా కట్ చేసుకున్నాయన్నీ ఇందులో వేసేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మనం ఈ కోసిన అంతా పొట్టు గిట్ట ఉంటుంది కదా, ఈ ఉల్లిగడ్డ పొట్టు, క్యారెట్ పొట్టు, బీట్రూట్ పొట్టు అంతా అక్కడిక్కడ వేయకుండా ఒక బాస్కెట్లో అంతా కోసి పెట్టుకుంటాను అనమాట. నేను మొత్తం అంతా అన్నీ కట్ చేసేసినాక ఏం చేస్తానంటే తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తాను. ఇంకా కట్ చేసేసుకున్నా కొంచెం కొత్తిమీర కూడా అవన్నీ కూడా కరివేపాకు కూడా అన్నీ కడిగేసేసిన, స్ట్రైనర్లో కడిగి పెట్టేసేసిన. పచ్చిమిర్చి కూడా కోసి పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఉప్మా కూడా నేను ఉప్మా రవ్వ చేస్తాను, వాళ్ళు దొడ్డు రవ్వ చేస్తాను అనమాట. ఇంకా నేను ఇక్కడ క్యారెట్ కట్ చేసి పెట్టుకుంటున్నాను, బీట్రూట్ క్యారెట్ అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను. జ్యూస్కి అంతా రెడీ అవుతుంది. ఇది కట్ చేసేసుకుంటాను. ఈ చాకు ఉంది కదా, ఈ చాకు చాలా తేజ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం కట్ చేస్తుంటే శబ్దం మాత్రం భలే వస్తుంటుంది అన్నమాట. టకా 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 శబ్దం వస్తుంటుంది అది. ఇక నాకైతే ఆ శబ్దం ఏంటంటే మా ఆయన అంటున్నాడు, ఇదేంది రామా, నేను మీషోలో బుక్ చేశాను అనమాట. ఇక చాకు, ఇంకా ఒకటి చాపింగ్ బోర్డు, అట్లాగే 3 చాకులు వచ్చినాయి. అది ఒక 2 చిన్నవి వచ్చినాయి అనమాట. అట్లనే దాన్ని ఎమ్మట కత్తెర కూడా ఇచ్చిండ్రు, చాపింగ్ బోర్డు కూడా ఇచ్చిండ్రు. ఇక దీన్ని బుక్ చేసినట్టు మీషోలో బుక్ చేసినట్టు. కానీ ఇక ఈ చాకు మాత్రం మనకైతే చేతితో ఎక్కువ కట్ చేయడం అలవాట, ఇట్లా చాపింగ్ బోర్డు మీద అలవాట లేదు. అయితే నేను ఇక చాపింగ్ బోర్డు మీద కట్ చేయడం చేస్తుంది అనమాట. చేస్తుంటే ఇక అదేంటంటే మనం ప్రెస్ గట్టిగా కట్ చేయాలన్నమాట. అది చాకుతో పెద్దగా ఉంది చాకు, గట్టిగా పెట్టి మనం బలంగా కట్ చేయాల్సి వస్తుంది. అది టక్ 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 శబ్దం వస్తూ ఉంది అనమాట. తేజ్గా కూడా ఉంది.
ఇక మనకు చాకుతున్న అలవాటు అయినాక ఇట్లా పీట మీ చాపింగ్ బోర్డు మీద కొయ్యాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఇక అలవాటు కావాలి, అలవాటు అయిందంటే ఏం కాదు, మంచిగానే కట్ చేసుకోవచ్చు మనము. ఇక ఇవన్నీ కట్ చేసిన ఇక ఒక మిక్సింగ్ జార్ తీసేసుకుంటాను. ఇక మిక్సర్ జార్ తీసి మిక్సింగ్ జార్ ఇక మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసినాక ఇక ఒకటి స్టీల్ దీక్ష తీసుకున్నాను అనమాట. తీసుకొని దాంట్లోకి అది ఒక పెద్ద జల్లెడ ఉంటుంది, జ్యూసులు చేసే జల్లెడ ఉంది నా దగ్గర, వడగొట్టే జల్లెడ ఉంది. ఇక దాంట్లో మొత్తం పోసిన అనమాట. ఈ జ్యూస్ మనము ఒక కాటన్ బట్టల్లో చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇది అంటే జల్లెడ బట్టలోనే మనం పోసి జల్లెడ పట్టాలన్నమాట. ఇట్లా మెత్తగా పోతాలి. దీంట్లో అయితే ఏమైపోతుందంటే తెలుసా, అంత రాదనమాట. ఇంకా ఎట్లనో 2 సార్లు పట్టేసిన అనమాట. మళ్ళీ చిన్న జల్లెడతో పడుతున్నా, చాయ్ జల్లెడ ఉంటుంది కదా, దాంతో కూడా వడగొడుతున్నా అనమాట. అది వడగొడితే ఏంటంటే మొత్తం మొత్తం ఇంకా ఉంది అలా అనమాట. అంతా ఇంకా మనం మిక్సీ పట్టింది అంత ఉంటుంది, క్యారెట్ బీట్రూట్ది అది అంతా ఉంది. ఇంకా పిప్పి అంటారు కదా, అది దాంది కూడా అంతా ఇంకా ఉంది అలా. ఇంకా నేను అలా పోసి ఒత్తి మరీ తీస్తున్నాను అనమాట. మనం అంతా వడగొట్టుకోం కదా, అందుకు ఒత్తి తీసిన అనమాట. ఇక మా పిల్లలకైతే క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది వాళ్ళకి. మా బాబు ఎక్కువ ఇష్టంగా తాగడు, కానీ వాడికి ఇస్తే వారంలో ఒక్కసారైనా తాగు నాన్న అని చెప్తాను. సగం తాగి సగం నాకే ఇస్తాడు అనమాట. ఇంకా కొంచెం ఉండే అనమాట, అది కూడా వడగొట్టేస్తున్నా. కానీ మనం బట్టలో పోసి వడగొడితేనే మంచిది, ఎక్కువ జ్యూస్ వస్తుంది ఇంకా మనకి. ఇంకా జ్యూస్ మా పిల్లలకి ఇచ్చేసిన అక్కడ. ఇక్కడ ఇప్పుడు దొడ్డు ఉప్మా రవ్వ చేస్తానన్నమాట. ఈ దొడ్డు ఉప్మా రవ్వకి మళ్ళీ క్యారెట్ కోసుకుంటున్నా. క్యారెట్ ఇంకా బఠానా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి దొడ్డు రవ్వ, గోధుమ రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వతో చేస్తున్నా. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా కోసేసుకుంటున్నా. ముందుగానే కడిగేసిన అనమాట. కడిగేసి ఇక కట్ చేసేసుకున్నా సన్నగా. ఇక అక్కడ పుంటి కూర ఉడికిపోయింది అనమాట. పుంటి కూర ఉడికిపోయింది, నేను కుక్కర్లో పెట్టినాను. అక్కడ ఇవన్నీ కట్ చేసుకున్న లోపల పుంటి కూర కూడా ఉడికిపోయింది. ఇంకా ఇక్కడ పాలు కూడా వేడైపోయినాయి, పాలు కూడా మసిలిపోయినాయి అనమాట. పాలు మసిలిపోయినాయి బాగా. ఇంకా ఈ పుంటి కూరలో నేను కొంచెం కల్లుప్పు వేసేసి ఇక రుబ్బేస్తాను అనమాట. ఇక అంతలోపు బియ్యం కడిగి పెట్టేస్తా పొయ్యి మీద, ఎందుకంటే పొయ్యి కాలిపోతుంది అనమాట. ఇక పాలు వేడైపోయినాయి, పుంటి కూడా ఉడికిపోయింది కదా. అంతలోపు ఇక బియ్యం కడిగి అక్కడ పక్కనే పెట్టేస్తా. బియ్యంని ఒక 3 సార్లు కడిగేస్తాను అనమాట. 3 సార్లు కడిగేసి అత్తేసరికి పెడతాను నేను. అత్తరికేసి అంటే తెలుసు కదా, ఇట్లా చేతులు పెట్టి ఇట్లా మేము పెడతాం అనమాట. ఈ 2 వరకు వేలు ఫింగర్ వరకు వచ్చే వరకు పెడతాను అనమాట. అత్తేసరి అంటే ఉడకబెట్టని వేసేస్తాను నేను. ఇంకా 3 సార్లు అన్నా 2 సార్లు బాగా కడగాలి, ఎందుకంటే ఇవి కెమికల్స్ వేస్తారు కదా, బియ్యం కదా ఇవి, అందుకే మేమంతా కెమికల్స్ వేస్తారని ఒకసారి 2-3 సార్లు బాగా కడుగుతాను అనమాట. ఇంకా అట్లా అత్తేసరి పెడతాం అనమాట. ఆ ఏళ్ళు వచ్చే వరకు, ఆ 3 ఏళ్ళ వరకు పెడతాను నేనైతే. నేను అట్లా వండుతాను అనమాట, గంజి వంపను నేను అట్లనే పెడతాను అనమాట. ఇక్కడ పొయ్యిలు కాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టేస్తా బియ్యం ఒక దిక్కు, అక్కడ అన్నం అవుతుంటుంది, ఇక్కడ ఉప్మా బగారు ఇచ్చేస్తుంటా. ఒక గ్లాస్ తీసుకుంటా, చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, చాయ్ గ్లాస్తో ఒకటి సగం తీసుకున్నాను అనమాట. ఇక మంచి వేయించుకోవాలి, అది వేయించుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. వేయించుకొని చేసుకుంటేనే ఉప్మా రవ్వ టేస్ట్గా ఉంటుంది. రవ్వను వేయించుకోవాలన్నమాట.
దొడ్డు రవ్వ, ఉప్మా రవ్వ అంటే దొడ్డు రవ్వ, ఇది గోధుమ రవ్వ అనమాట. ఉప్మా రవ్వ కాదు, గోధుమ రవ్వ. ఇది టేస్ట్ బాగుంటుంది. మనం దీంతో స్వీట్ కూడా పరమాన్నం చేసుకుంటే కూడా బాగుంటుంది. బెల్లం వేసుకొని స్వీట్ చేసుకుంటే, పరమాన్నం లెక్క చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది బెల్లం వేసుకొని స్వీట్ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా వేయించుకొని పక్కనే తీసేసినాక ఇంకా మళ్ళీ కొంచెం నూనె పోసేసుకుంటా. నూనె పోసేసుకొని ఇక ఆవాలు జీలకర్ర వేస్తాను. ఇలా ఇంకా ఆవాలు జీలకర్ర వేసినాక ఇక నేను కట్ చేసుకున్నా కదా క్యారెట్, మళ్ళీ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అది కూడా వేసేసుకుంటా. బాగా ఇప్పుడు కూడా ఉడికిపోయేంత వరకు నేను పూతరేకులు మా దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా దగ్గర మస్తు శబ్దం వస్తుంటుంది అనమాట. నేను డోర్లు పెట్టుకొని మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సరే, ఇక్కడ మా అమ్మ పూతరేకులు మామిడి తండ్రి అంటున్నారు, దేవుడా. ఇక ఇలా అయితే మళ్ళీ కొంచెం క్యారెట్ ఉడికినాక నేను దాంట్లో కొంచెం బఠానా, ఉల్లిగడ్డ వేసిన. నేను అక్కడ అదే వినుకుంటూ బంద్ చేసిన అనమాట. ఇక నీళ్ళు అంతా ఉడికిపోయినాక మళ్ళీ నీళ్ళు పోసిన అనమాట. 3 గ్లాసుల నీళ్ళు పోసిన. గ్లాస్ సగం తీసుకున్నా కదా, 3 గ్లాసుల నీళ్ళు పోసిన. ఇక తగినంత ఉప్పు వేసిన అనమాట. ఉప్పు వేసేసి ఇక మసిలినాక ఇక మళ్ళీ మనం వేయించుకున్నాం ఉంది కదా దొడ్డు రవ్వ, ఆ రవ్వ వేసేసుకోవాలి. అయితే నేను ఇలా ఏం చేస్తున్నా అంటే దీన్ని మళ్ళీ ఇది కడాయిలోకి వెళ్ళి తీసేసి కుక్కర్లో పెడతా. ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది. అందుకే 3 విజిల్ వస్తే కుక్కర్లో ఉడికిపోతుంది. 3 విజిల్ వచ్చారు, కుక్కర్లో పెట్టేసిన అనమాట ఉప్మాని. ఇక పక్కన పెట్టేస్తే దమ్క అయిపోతుంది. ఇక్కడ అన్నం దమ్క అవుతుంది అనమాట. పక్కన అన్నం అయితే దమ్క అవుతుంది. ఇక ఇక్కడ అంటే పుంటికూర రుబ్బి పక్కన పెట్టేసుకున్న అంతా. ఇక ఇక్కడ మళ్ళీ తాలింపిస్తానమాట. నూనె పోసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇక్కడ అన్నం దమ్క అయిపోయింది తీసేసిన. అక్కడ కొంచెం సిమ్లో పెట్టినా అనమాట. ఉడకలేదు కొంచెం, అది మళ్ళీ అక్కడ పెట్టినా అనమాట. ఉప్మా పక్కన పెట్టేసిన. ఇక కొన్ని ఎండుమిర్చిలు వేసిన, కొత్తిమీర, కరివేపాకు వేసేసిన. ఇట్లా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పుంటికూర శనగపప్పు. పుంటికూర నేను రుబ్బి పక్కన పెట్టేసుకున్నా కదా, అది మళ్ళీ ఇదే కుక్కర్లోకి వెళ్ళి తీసేసి వేరే దాన్ని రుబ్బినాక ఇదే కుక్కర్లోకి వెళ్ళి తీసేసి ఒక కటర్లో పెట్టిన అనమాట. అయితే రాత్రి నేను శనగపప్పు రాత్రి నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని ఇక ఆ శనగపప్పుని ఇక ఇప్పుడు వేసేసిన, బగారులు వేసేసిన. బాగా వేయించుకోవాలన్నమాట. శనగపప్పు వేసినాక మంచి నూనె కొంచెం ఎక్కువనే పోసుకుంటే బాగా వేగుతుంది. అది ఉడకాలి, నూనెలో బాగా ఉడకాలన్నమాట. మంచిగా ఉడికినాక ఏం చేయాలి, ఇక మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి తీసేసినాక దాంట్లో మనం రుబ్బి పెట్టుకున్న పుంటికూర వేసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇట్లా ట్రై చేయండి. ఒక 3 రోజుల దాకా మాత్రం మస్తు నిలువ ఉంటుంది అనమాట. అది ఇంత కూడా పాడు కాదు. శనగపప్పు వేసినది ఏం పాడు కాదు. ఇక్కడ పసుపు వేసేసిన. పసుపు మంచి వేయించేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ, ఇంకా కారం, అల్లం వెల్లిగడ్డ ఏం వేయొద్దు. ఇక ఇదే మనకి, ఎందుకంటే మనం పుంటికూరలోనే ఎల్లిగడ్డ ఒకటి మొత్తం వేసేసిన, అదే మనకి ఇది. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసినాం కదా, అసలు కారం పొడి కూడా వేయొద్దు. ఇట్లా రుబ్బి పెట్టుకున్న పుంటికూర ఉంటుంది కదా, అది మనం అట్లా రుబ్బి పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడన్నా మటన్లు వేసుకొని కూడా బాగుంటుంది. పుంటికూర బోటి చేసుకుంటే కూడా బాగుంటుంది. అట్లా రుబ్బి మనం పక్కన కూడా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక వారం దాకా ఏం ఖరాబ్ కాదు. ఎప్పుడు మనం పుంటికూర బోటి చేయాలనుకున్నప్పుడు తీసి కలుపుకోవచ్చు, అస్సలు ఖరాబ్ కాదు. నేను ఇప్పుడైతే శనగపప్పు పుంటికూర చేస్తున్నా. చూస్తుంటేనే నోరు ఊరుస్తుంది, నోట్లకే నీళ్ళు వస్తుంటాయి కదా. పుంటికూర అయినా ఒక మామిడికాయ కోసినాక నోట్లకే నీళ్ళు వస్తుంటాయి. నేను కొంచెం నాకి చూసి ఉప్పు తక్కువ అనిపించింది నాకైతే. అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసిన.
ఇక దీన్ని కొంచెం 3 విజిల్ వచ్చిందాక మళ్ళీ పెడతాను అన్నమాట. కొంచెం పప్పుకి పుంటికూర అంతా పట్టేసుకుంటే పప్పు తింటుంటే పుల్లగా ఉంటుంది. ఇంకా ఇక్కడ విజిల్స్కి 2 విజిల్స్ వచ్చేసినాయి ఇక్కడ. ఇంకా అక్కడ కూడా అది కూడా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. దొడ్డు రవ్వ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. మా ఆయనకి వేసి ఇచ్చేస్తాను అనమాట. నాస్టా చేసుకుంటాడు మా ఆయన. ఇది అయ్యే లోపల మా పిల్లలకి జ్యూస్ రెడీ. ఇక రాత్రే నేనైతే ఇక నానబెట్టి పెట్టేసిన డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెట్టిన అనమాట. ఇప్పుడు మిక్సింగ్ జార్లో మనం పట్టేసుకోవాలి. చియా సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, అట్లాగే బాదాము, ఆల్మండ్ బాదాము ఇవన్నీ వేసేసిన నానబెట్టి పెట్టేసుకున్న రాత్రి. దాంతో ఇంకా కొన్ని ఖర్జూర్లు ఉన్న డేట్స్ ఉంటాయి కదా, డేట్స్లో కూడా అవి కూడా వేసేస్తున్నా. ఇత్తులు ఉన్నాయి కొంచెము, ఆ ఇత్తులు తీసేసి కొంచెం హనీ వేసి పాలు పోసి పట్టేస్తారనమాట. పిల్లలు పొద్దున్న క్యారెట్ జ్యూస్ గిట్ట తాగేసారుగా, ఇది వెళ్ళే ముందు జ్యూస్ ఇస్తానమాట మా పిల్లలకి. అది పొద్దున్న తాగేస్తారు, స్నానం చేయగానే తాగేస్తారు. ఇది వెళ్ళే ముందు ఇస్తానమాట. ఇది ఆ నానబెట్టిన నీళ్ళతో సహానే పోసేస్తాను. కొంచెం హనీ వేస్తాను. హనీ వేసేసి కొన్ని పాలు పోసి పట్టేస్తాను. ఇక ఇది మాత్రం చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే అంత ఇష్టంగా అయితే తాగరు అనుకో, ఇది మాత్రం బాగా ఇష్టంగా తాగుతారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇది ఇచ్చేస్తే తాగేస్తారు, ఇష్టంగా తాగుతారు. ఈ జ్యూస్ మాత్రం భలే ఇష్టంగా తాగుతారు వీళ్ళు. 3 గ్లాసులు అయిందనమాట. ఇంకా 3 గ్లాసులు మా వారికి కూడా ఇచ్చేస్తాను, మా పిల్లలకి మా వారికి ఇచ్చేస్తాను. కానీ చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే. ఇంకా ఇక్కడ ఉప్మా రవ్వ రెడీ అయిపోయింది, దొడ్డు ఉప్మా రవ్వ రెడీ అయిపోయింది. ఉప్మా రవ్వనే గుర్తుకొస్తుంది, దొడ్డు ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయనకి వేసి ఇచ్చేస్తాను అనమాట, తినేస్తాడు మా ఆయన. ఇంకా దీంట్లో కొంచెం వేడిగా నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకొంచెం ఇక్కడ మామిడికాయ పచ్చడి ఉంది, ఆ మామిడికాయ పచ్చడి కూడా వేసి ఇచ్చేస్తాను. ఇంకా ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది, పుట్టుకూర కూర కూడా రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెక్కడ మా ఆయనకు లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను, మా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ 2 కలిపి కట్టేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మా ఆయన లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మా పిల్లలకైతే అన్నం చల్లార్చి కొంచెం పుంటుకూర కర్రీ వేసేసి కట్టేస్తున్న వాళ్ళకి. ఇది మాత్రం వీళ్ళకి ఇష్టంగా తింటారు, పుంటుకూర శనగపప్పు అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. అసలు అన్నం ఇంత కూడా ఒక మెతుకు కూడా మిగిలించుకరారు, అంత బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ పుంటుకూర శనగపప్పు అంటే. మనందరికి కూడా ఇష్టమే ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టము. పుంటుకూర అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా. ఇంకా వీళ్ళకి ఇక్కడ లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను, అట్లాగే టిఫిన్ కూడా కట్టేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ కూడా ఉప్మా కట్టేస్తాను, దొడ్డు ఉప్మా రవ్వ కట్టేస్తున్నా. వాళ్ళు పొద్దున్న ఈ 2 జ్యూస్ తాగితేనే హెవీగా అయిపోతుంది. ఈ లంచ్ మాత్రం మంచి తింటారు, ఈ దొడ్డు ఉప్మా రవ్వ మాత్రం కొద్దిగా తింటారు, వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తినరు అనమాట. ఇది కూడా కొంచెం కడతా నేను. సో
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. మరో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.